పవిత్రమైన ఆషాఢ శుద్ధ ఏకాదశి వచ్చింది. ఇది మొదటి ఏకాదశి, శయన ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ రోజు నుంచి భగవాన్ శ్రీ మహావిష్ణువు 4 నెలలు నిద్రిస్తారు. ఇదే చతుర్మాసం ప్రారంభం. ఈ 4 నెలలు భక్తులు తపస్సు, ఉపవాసం, నిశ్చల భక్తితో గడుపుతారు. విష్ణు సహస్రనామ పారాయణ, తులసీ పూజ, అనేక దివ్య కార్యాలు ప్రారంభమవుతాయి. ఈ ఏకాదశి రోజున ఉపవాసం చేసి రాత్రి జాగరణ చేస్తే అన్ని పాపాలు తొలగి విష్ణు సన్నిధిలో స్థానం లభిస్తుంది అని పురాణ వాక్యం. ఈ రోజు చేయవలసిన ముఖ్యమైన పూజలు: తులసీ పూజ, విష్ణువు పటానికి దీపారాధన, గజేంద్ర మోక్షం కథ పారాయణ, ఉపవాసం మరియు జాగరణ. ఇలాంటి పవిత్ర రోజున మన మనసుని శుభంగా ఉంచుకుందాం. భగవంతుని దీవెనలు పొందుదాం. శయన ఏకాదశి శుభాకాంక్షలు.